హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ చుట్టూ తిరుగుతుంటే తాజాగా నిఖిల్ ఈ వీక్ బిగ్ బాస్ ఇచ్చిన సర్వైవల్ ఆఫ్ ద టాస్క్ నుంచి అవుట్ అయ్యాడు. నిఖిల్ ఒక టాస్క్ నుంచి అవుట్ అయ్యాడా? నిఖిల్ అన్ని టాస్కులు బాగా ఆడతాడు కదా అంటే నిఖిల్ ఖచ్చితంగా టాస్క్లో 100కి 1000% ఎఫెక్ట్స్ పెట్టి ఆడతాడు, అందులో నో డౌట్. కానీ హౌస్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో అనూహ్యంగా నిఖిల్ టాస్క్ నుంచి అవుట్ అవ్వాల్సి వచ్చింది. అసలు నిఖిల్ టాస్క్ నుంచి ఎందుకు అవుట్ అయ్యాడు, అసలు ఏమైంది అనే వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో భాగంగా ఇప్పటికే 3 టాస్కులు పూర్తి కాగా మొదటి టాస్క్ను ఇద్దరు సరైన సమయంలో పూర్తి చేయలేకపోవడంతో బిగ్ బాస్ దాన్ని ఇద్దరికి ఎవరికీ పాయింట్ ఇవ్వలేదు. ఇక 2, 3 ఛాలెంజెస్లో నిఖిల్ క్లాన్ విజయం సాధించడంతో సీతా క్లాన్ నుంచి ఇద్దరిని టాస్క్ నుంచి అవుట్ చేశాడు చీఫ్ అయిన నిఖిల్. అయితే ఆ తర్వాత బిగ్ బాస్ 4వ ఛాలెంజెస్ ఇవ్వడం జరిగింది. 4వ ఛాలెంజ్లో సీతా క్లాన్ అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో సీతా క్లాన్కి ఈ వీక్లో తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అసలైన ట్విస్ట్ ఇస్తూ బిగ్ బాస్ మాట్లాడటం జరిగింది. సీతా క్లాన్, మీరు 4వ ఛాలెంజ్లో విన్నర్స్గా నిలిచిన కారణంగా మీరు శక్తి క్లాన్ నుండి ఒకరిని టాస్క్ నుంచి తప్పించే అవకాశం మీకు దక్కింది అని చెప్పాడు. దీంతో మీ అందరూ ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకొని ఎవరిని టాస్క్ నుంచి అవుట్ చేయాలని అనుకుంటున్నారో వారి పేరు చెప్పండి అని చెప్తే కాంతారా క్లాన్ చీఫ్ అయిన సీత అలాగే మిగిలిన వారు మాట్లాడుకొని ఈ వీక్ టాస్క్ నుంచి నిఖిల్ను తప్పిస్తున్నట్టు తెలిపారు. ఇక రీజన్గా అయితే నిఖిల్ చీఫ్ కావడంతో ఇప్పటికే పలుసార్లు ఇమ్యూనిటీ కూడా లభించింది. అలాగే మిగిలిన వారు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో నిఖిల్ను టాస్క్ నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. నిఖిల్ను సీతా క్లాన్ టాస్క్ నుంచి తొలగించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే